చాలా మంది అన్యజనులు తెలియక వీళ్ళు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నట, పాపాలు క్షమించేస్తాడట, పాపాలు క్షమించేసి పాపం చేసుకోవడానికి ఛాన్స్ సర్టిఫికేట్ ఇస్తాడట. ఆయన ఎవరో ముదుగొండ గుదిబండో ఆయన అదే చెప్పాడు. క్రిస్టియానిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైఫ్ ఇచ్చాడు వాళ్ళ దేవుడు బైబుల్లో. వీళ్ళు యేసు ప్రభు పాపం చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తాడండి, పాపం చేసుకోమని చెప్తాడండి యేసు ప్రభు. మూర్ఖుడు అతను, బైబిల్ సరిగా చదివినోడు కాదు, అజ్ఞాని. నాలాంటి వాడితో ఒక చిన్న డిబేట్ పెడితే బాగుండు. వాళ్ళకి బొమ్మ చూపించి పంపించేతను, అన్ని తీసుకొచ్చి బయట పెట్టి ముందు మీద కడుక్కుంటారా నాయన, మాకు తర్వాత చెప్తురు కానీ చెప్తున్నా. నేనైతే ఇలాంటి పనికిమాలిన వీడియోలు చేస్తున్నారు ఎవరో, పనికిమాలిన యూట్యూబ్ ఛానల్ కొన్ని ఉన్నాయి. ఈ తలతెక్కోళ్ళందరినీ కూర్చోబెట్టి డబ్బులు చేసుకుంటున్నారు వాళ్ళు. అని చెప్తున్నాడు పాపానికి పరిచారకుడు. పాపానికి పరిచారకుడు కాదు యేసుక్రీస్తు. క్రైస్తవులుగా మేమే ఒప్పుకోం దాన్ని, నువ్వెవడు చెప్పడానికి గాలిగోపురం. మా ప్రభు పాపానికి పరిచారకుడు అంటే కాదు అని చెప్తోంది బైబిల్. ఇదిగో పౌలనే మహానుభావుడు పత్రిక రాస్తూ చెప్తున్నాడు, క్రీస్తు పాపానికి పరిచారకుడా అని గొంతెత్తి అరిచాడు. సంఘం చెప్తుంది మన క్రీస్తు పాపానికి పరిచారకుడు కాదు అని సంఘం చెప్తోంది. పరిస్థితులన్నీ నొక్కి ఒక్క నుంచి చూపించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవడు దీన్ని కాదని లేడు, దీన్ని కాదని అధికారం ఎవరికి లేదు. ప్రభు పరిశుద్ధుడు అంతే.